హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రని అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకి భారీ హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో మనం చెప్పిన విధంగానే జూన్ 1 నుండి అకాల వర్షాలు మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఉదయం నుండే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కాకినాడ, యానం, తుని, ఏలూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నుండి వారం రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు రాగల 2 రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఈ రోజు నుండి వారం రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్న వేళ ఈ అకాల వర్షాలు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షాలు మరో వారం రోజుల పాటు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షాలు క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రత నమోదవుతున్న వేళ ఈ అకాల వర్షాలు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే 43 డిగ్రీల దాకా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల మధ్యలో నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే తీవ్రమైన వడగాళ్లకు 50 మంది చనిపోయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇంకా రాగల 2 రోజుల పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.